హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎస్సీ ఎస్టీ చట్టం మనకు ఈ 1987లో అనుకుంటాను, ఆ ప్రాంతంలో కారం చేడు తర్వాత అది మనకు శంకరన్ గారు ఐఏఎస్ వీళ్ళంతా కొంతమంది దాన్ని డ్రాప్ చేశారు. అది చాలా బలమైన చట్టం. దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చాలా వరకు బలహీనపరిచారు కోర్టులు, పోలీసులు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎస్సీలు ఎవరు కూడా ఎవరి మీదనో కక్షగట్టి వాళ్ళ వాళ్ళ పగ తీర్చుకోవడానికో లేకపోతే పాత కక్షలు తీర్చుకోవడానికో ఈ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే అంత మనకు దుర్మార్గమైన స్థితికి ఇంకా వాళ్ళు చేరలేదు. వాళ్ళు భయంతోనే బ్రతుకుతున్నారు. వాళ్ళు ఇంకా కూడా గ్రామాల్లో వాళ్ళు పూర్తిగా స్వేచ్ఛగా వాళ్ళకు కావలసిన బట్టలు వేసుకొని కావలసిన తిండి తిని కావలసిన విధంగా తిరిగే స్థితిలో లేదు. అలాంటప్పుడు వాళ్ళు వీళ్ళ మీద ఎవరి మీదనో పగబట్టి తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నారు దాన్ని అని ఈ కోర్టులు దాన్ని నిర్వీర్యం చేయటం అనేది అది చాలా దుర్మార్గమైన విషయం. సమాజంలో ఏం జరుగుతుందో ఈ న్యాయమూర్తులు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అప్పుడప్పుడు మామూలు సాధారణ వ్యక్తుల్లాగా తిరిగితే ఈ గ్రామాలలో ఎలా ఉందో మనకు వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు న్యాయబద్ధమైన తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దయచేసి న్యాయమూర్తులు ఆ రకంగా పరిశీలించాలా. వాళ్ళు స్వయంగా పరిశీలిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ దళితులు ఈ దేశంలో నివసిస్తున్నారు. థ్యాంక్ యూ.